సరే ఇప్పుడు కొంతమంది కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి, ఓకే. లేకపోతే ఆ రోజు వేసుకోకపోయినా ఓకే. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని ఓకే. అంటూ ఉంటారు కొన్ని మెడిసిన్స్ ఓకే. యూజ్ చేయకపోతే. సో, ఓకే. హోమియోపతిలో కూడా ఆ విధంగా ఏమైనా ఉంటుందా? ఒక రోజు రైట్. ఏసుకోకపోతే గ్యాప్ వస్తే అలా? రైట్. సో, దీనికి ఒక మంచి ఆన్సర్ జెప్పాలి, చెడు ఆన్సర్ గూడా ఆ! జెప్పాలండి. సో, పొరపాటున ఎప్పుడన్నా మిస్ అయితే పర్లేదు. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ట్రావెలింగ్‌లో ఉన్నారు, లేదంటే ఆ రోజు ఏదైనా ఇష్యూ జరిగింది. సో, అట్లా ఒకటో, 2 రోజులు మానేస్తే పర్లేదు. అంతేగాని డాక్టర్ జెప్పాడు గదా! ఒకటో, 2 రోజులు మానేస్తే అని చాలామంది నెగ్లెక్ట్ జేస్తారనమాట. హ్మ్. సో, జనరల్‌గా ఏంటంటే మీరు ట్రీట్మెంట్ అనేది మిస్ కాకుండా తీసుకుంటేనే మంచిది. సో, పొరపాటున 1, 2 రోజులు మిస్ అయినా గూడా అంత ఎఫెక్ట్ అనేది ఉండదనమాట. హ్మ్. సో, హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ యాక్షన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక మెడిసిన్ తీసుకుంటే ఏంటంటే దాని మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ కొన్ని రోజుల వరకు ఉంటదనమాట. హ్మ్. రేపు తీసుకుంటే దానిది కొన్ని రోజుల వరకు ఉంటది. సో, అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవనమాట. నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. సో, సైడ్ హ్మ్. ఎఫెక్ట్ ఉండదు. దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. సో, ఎప్పుడన్నా 1, 2 రోజులు మిస్ అయినా వరీ కాకండి. బట్ ఎంత వీలైతే అంత రెగ్యులర్‌గానే అంటే తీసుకోవడానికి ట్రై చేయాలి. కొంచెం చేంజ్ అంటూ అనిపిస్తదా అండి? ఒకవేళ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటే యాహ్! డెఫినెట్‌గా. సో, బాడీలో చేంజెస్ అనేవి బాడీలో? హ్మ్. డెఫినెట్‌గా తెలుస్తాయన్నమాట. అది మళ్ళీ డిసీజ్‌ని బట్టి. సో, హ్మ్. కొన్ని డిసీజ్‌ని మనం ఏం చేయాలంటే ఇమ్మీడియేట్‌గానే తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక కేస్ వచ్చింది. సో, లాస్ట్ ఇయర్ జూలైలో అనమాట. జూలై 31 ఒక కేస్ వచ్చింది. క్లినిక్ మొత్తం క్లోజ్ చేసేసాం మేము. హ్మ్. 11:00కి కాల్ వచ్చింది. కాల్ వస్తే ఒక తండ్రి హ్మ్. చాలా బాధపడుతూ కాల్ చేసిన. వాళ్ళ పాప పుట్టి ఆహ్, 15 డేస్ అయిందనమాట. 15 హ్మ్. డేస్ నుంచి ఆ పాపకి నియోనేటల్ జాండీస్ అంటే పుట్టిన వెంటనే పిల్లలకి జాండీస్ వస్తది వస్తుంది. కొంతమంది. ఆ! ఆ నియోనేటల్ జాండీస్ అంటామనమాట. ఆ బేబీని ఎవ్రీ 2 ఆర్ 3 డేస్‌కి తీసుకుపోయి హాస్పిటల్‌లో పెడుతున్నారు. ఇంక్యుబేటర్‌లో పెడుతున్నారు. బ్లడ్ డ్రా చేస్తున్నారు. ఇంకా ఎవ్రీ 3 డేస్‌కి, 2 డేస్‌కి ఇంకా వీళ్ళు ఆ బాధ భరించలేక మీరేమన్నా హెల్ప్ హ్మ్. చేయగలరా అని అడిగారనమాట. హ్మ్. రాత్రి 11:00కి పేషెంట్ పిలిచి అప్పుడు మనం క్లినిక్ ఓపెన్ చేసి కేస్ మొత్తం తీసుకొని 12:00కి పేషెంట్‌కి మెడిసిన్ ఇచ్చామనమాట. హ్మ్. మెడిసిన్ ఇచ్చి ఏం చెప్పామంటే ఎవ్రీ 1 అవర్‌కి ఈ మెడిసిన్ ఎయ్యండి అని చెప్పాం. హ్మ్. సో, బేసిక్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ ఎళ్లి వాళ్ళు మళ్ళీ అడ్మిట్ కావాలి హాస్పిటల్‌లో. ఓకే అండి. సో, వితిన్ 12 టు మార్నింగ్ 6:00 లోపల 5, 6 డోసెస్ పడేటప్పటికి వీళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్‌కెళ్తారో నార్మల్‌గా వచ్చేసిందనమాట. హుహు. సో, హోమియోపతి అనేది ఎమర్జెన్సీస్‌లో అంత క్విక్‌గా పనిచేస్తుంది. ఓకే. ఓకే. కొన్ని దీర్ఘకాలిక రోగాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులుంటాయి. థర్డ్ స్టేజ్‌లోనో, ఫోర్త్ స్టేజ్‌లోనో ఉంటుందనమాట. అక్కడ బాగా మెకానికల్‌గా కార్టిలేజ్ అరిగిపోయి ఉంటుంది. బోన్ అరిగిపోయి ఇవన్నీ ఫిజికల్ స్ట్రక్చర్స్ అక్కడ. హ్మ్. ఎప్పుడైతే ఇవన్నీ అరిగిపోతాయో దాన్ని స్లోగా ట్రీట్ చేయాలి. ఏదైతే ఫాస్ట్‌గా ట్రీట్ చేయాలో అది ఫాస్ట్‌గా ట్రీట్ చేయాలి. ఏదైతే స్లోగా ట్రీట్ చేయాలో అది స్లోగా ట్రీట్ చేయాలనమాట. హ్మ్. సో, హోమియోపతిలో ఫాస్ట్‌గా ట్రీట్ చేసినా, స్లోగా ట్రీట్ చేసినా దాని ఎయిమ్ ఏంటంటే పర్మనెంట్ రికవరీ అనేది. ఫస్ట్ హోమియోపతి డాక్టర్ ట్రై చేయడానికి ఈ హ్మ్. పర్టిక్యులర్ కేస్‌లో నేను కంప్లీట్‌గా క్యూర్ చేయగలనా? కంప్లీట్ క్యూర్ అంటాం మనం. అంటే డిసీజ్ మొత్తం రివర్స్ అయిపోవడం. హ్మ్. అది లేని పక్షంలో నెక్స్ట్ ఏం చేస్తామంటే రిలీఫ్ ఇస్తామనమాట పేషెంట్‌కి. ఓకే. సో, క్యూర్ ఆర్ రిలీవ్. హ్మ్. కంపల్సరీ రిలీవ్ మనం క్యూరు ఇవ్వలేము, రిలీవు ఇవ్వలేము. సో, దీనికంటే ముందు ఇంకోటేంటంటే ప్రివెన్షన్ అనమాట. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా చాలా డిసీజెస్ మనం రాకుండా ప్రివెంట్ కూడా చేయొచ్చు. హ్మ్. ఫస్ట్ ఏం చేస్తామంటే డిసీజ్‌ని ప్రివెంట్ చేయడానికి చూస్తామనమాట. లేదు ఆల్రెడీ డిసీజ్ వచ్చిందంటే కంప్లీట్‌గా క్యూర్ చేయడానికి చూస్తామనమాట. హ్మ్. క్యూరబుల్ కాని స్టేజ్‌లోనే ఆ పేషెంట్‌కి డిసీజ్ అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ స్టేజ్‌లో గానీ, ఫోర్త్ స్టేజ్‌లో గానీ మోకాళ్ళు అరిగిపోయుంటే అలానే ఉంటాయి. బట్ ఏంటంటే పెయిన్ లేకుండా వీళ్ళు సర్జరీ వరకు పోకుండా లేకపోతే లంబార్ స్పాండిలోసిస్ గానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ గానీ, హ్మ్. లేకపోతే ఇంకేమన్నా డిసీజెస్‌కి మనం పర్మనెంట్ క్యూర్ చేయలేనప్పుడు వాళ్ళని సర్జరీ వరకు పోకుండా